చట్ట వ్యతిరేక చర్యలను అడ్డుకున్న తమపై ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం దాడి చేసిందని జగిత్యాల జిల్లా ఏబీవీపీ నాయకులు సాయినంద్ అన్నారు. జగిత్యాలలోని కేకేఆర్ గౌతమ్ హై స్కూల్ యాజమాన్యం చర్యలకు వ్యతిరేకంగా ఏబీవీపీ నాయకులు నిరసనకు దిగారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులతో పాటు అడ్మిషన్ల పేరిట అడ్మిషన్ టెస్టులు నిర్వహిస్తున్నారని ఏబీవీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై దాడి చేసిన హై స్కూల్ యాజమాన్యం ఏజెంట్ శ్రీనివాస్పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. హైదరాబాద్కు సంబంధించిన కార్పొరేట్ సంస్థ ఎస్ఎస్ఎం గౌతమ్ అని చెప్పేసి ఒక హై స్కూల్ వాళ్ళు ఇలా పూర్తిగా చట్ట వ్యతిరేకంగా యొక్క స్కూల్లో టాలెంట్ టెస్ట్ పేరుతోని విద్యార్థుల తల్లిదండ్రుల రక్తం తాగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అడ్డుకునేటువంటి క్రమంలో కూడా ఇది చట్ట విరుద్ధం అని చెప్పేసి మేము చెప్దామని యొక్క నలంద స్కూల్ కూడా వస్తే ఇటువంటి గౌతమ్ స్కూల్ సంబంధించినటువంటి ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో యొక్క యజమాని ఎవరైతే వాళ్ళ ఫ్యాకల్టీతో మమ్మల్ని దాడి చేయించడం జరిగింది. ఇటువంటి దాడి కార్పొరేట్ స్కూల్ అవుతున్నారో వాటికి కొమ్ము కాస్తున్నటువంటి యొక్క ప్రభుత్వాల వల్లనే ఈ యొక్క కార్పొరేట్ స్కూల్ ఇటువంటి ఆగడాలు కూడా వెనకాడుగు వేస్తారని చెప్పి సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. వెంటనే ఈ యొక్క గౌతమ్ స్కూల్ ఏదైతుందో ఈ యొక్క ఎస్ఎస్ఎం గౌతమ్ స్కూల్ను వెంటనే ఆ యొక్క బ్రాంచ్ను సీజ్ చేసి ఇక్కడ పేరెంట్స్కు మరియు విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క దాడికి పాల్పడిన యాజమాన్యానికి సంబంధించిన ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వారి మీద క్రిమినల్ కేసులు పెట్టి వారిని జైలుకు పంపాలని చెప్పి సందర్భంగా